ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము బైబిల్లో ఉన్న ఇంకొక స్త్రీ గురించి ధ్యానించుకుందాము. ఆమె ఎవరో కాదండి, యోబు భార్య. ఇంతకీ యోబు భార్య మంచిదంటారా చెడ్డదంటారా చూద్దాం రండి. యోబు స్టోరీ అందరికీ తెలుసు. జస్ట్ నేను చిన్నగా సింప్లిఫై చేసి చెప్తాను. సో యోబు ఒక ధనవంతుడు, తర్వాత రక్షించబడిన వ్యక్తి, దేవుడు యందు భయభక్తి కలిగిన వ్యక్తి, అదేవిధంగా ఎంతో దైవికమైన ముందు చూపు ఉండే వ్యక్తి. ఈ ధనవంతుడైన యోబు దేవుడి ఎంతో భయభక్తి కలిగిన వ్యక్తిగా ఉండడమే కాకుండా, దేవుడితో ఒక మంచి సహవాసం కలిగి ఉండడమే కాకుండా, తన పిల్లలు పొరపాటున ఏమైనా తప్పు చేస్తారేమో అని ఎవ్రీడే దేవునికి బలి అర్పించేవాడు పొద్దున్నే మార్నింగే. సో ఇంతగా తన ఆత్మీయ జీవితాన్ని, తన పిల్లల యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్న యోబు మీద శత్రు ఒక పన్నాగం పండిందండి. సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో అక్కడ కాన్వర్జేషన్ పెడుతుంది అనమాట. సో దేవుడు యోబుని చూసావా, ఎంత భక్తిపరైన యోబు అంటే, ఎంత ఆధ్యాత్మికంగా తన కుటుంబాన్ని, ధనవంతులైనప్పటికీ కుటుంబాన్ని నడుపుకుంటున్నాడో చూసావా అన్నట్టు దేవుడు నీతిమంతుడని యోబు గురించి చెప్పినప్పుడు, నువ్వు అన్నీ ఇస్తే నీతిమంతుడేలే అన్నట్టు సాతాను అన్నప్పుడు, సరే అన్నీ తీసేసుకో కానీ యోబు నన్ను వదలడు అని దేవుడు సవాలు విసిరినట్టు మనం చూస్తాము. ఒకే రోజు తనకు కలిగిన ఆస్తి మొత్తం పోతుంది. ఆస్తి పోతే నిజంగా అవసరమే. మనం లోకంలో జీవిస్తున్నప్పుడు నిత్య అవసరాల కొరకు మనకు డబ్బులు ఎంతో అవసరము. పోయినప్పుడు ఎవరమైనా బాధపడతాము. కానీ యోబు అయితే దేవుడిచ్చాను, దేవుడే తీసుకునేను అనగలిగాడు. నిజంగా గ్రేట్. అంత మాత్రం కూడా అనగలిగే విశ్వాసులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అలాగే పిల్లలు ఒకేసారి 10 మంది పిల్లలు చనిపోతే సేమ్ ఇదే మాట మాట్లాడగలిగాడు ఎవరు? యోబు. ఏమని? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకోగలిగాడు. సరే, తర్వాత దేవుడు ఒక మాటకి చెప్తాడు సాతానికి, నువ్వేమన్నా చేయకండి, తన ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి లేదు. ఏ విశ్వాస యొక్క ప్రాణాన్ని సాతాను ముట్టడానికి వీలు లేదు. దేవుని ప్రణాళిక ప్రకారమే మన జీవితం స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఉంటుందన్నమాట. సరే, ఈ టెస్ట్లో యోబు నిలబడ్డాడు. ఈ కాన్వర్జేషన్లో యోబు భార్య గురించి దేవుడైతే ఏం చెప్పలేదు కదా. సో ఈ టెస్ట్ యోబుకి ఒకటేనా? కాదు, యోబు భార్యకు కూడా జరిగిందనమాట. ఈ యోబు భార్య నిజంగా నేను ఆలోచిస్తాను, ఆమె నిజంగా చాలా గొప్ప విశ్వాసం గల స్త్రీ అనుకుంటాను. ఆమె ఆస్తి పోయినప్పుడు ఎక్కడ బైబిల్లో వాక్యంలో ఏమి అంటే ఆమె గురించి నెగిటివ్గా రాయబడలేదు. ఒక్క ఆడ మనిషి పిల్లలు 10 మంది ఒక్కసారి చనిపోయినప్పుడు తట్టుకొని నిలబడగలిగిందంటే నిజంగా ఆమె చాలా విశ్వాసం ఉన్న వ్యక్తే. దేవుడు అంటే చాలా భయభక్తి కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఆ పీరియడ్లో కూడా తట్టుకుని నిలబడగలిగిందంటే. తర్వాత యోబుకి విపరీతమైన స్కిన్ డిసీజ్ వచ్చి సఫర్ అవుతున్నప్పుడు మాత్రము ఆమె మాత్రం ఒక మాట అంటది, దేవుని తిట్టు నువ్వు చనిపోవచ్చు కదా అని. నిజమే, ఒక్కసారి నిందండి ఆ మాట. అంటే ఎవరమైనా కంటిన్యూస్ సఫరింగ్లో ఉంటే, ఏ ఆడ మనిషి అయినా, మగవాళ్ళకు ఉన్నంత టాలరెన్స్ ఆడవాళ్ళకి ఉండదు. అది మనం ఒప్పుకోవాల్సిన నిజం. అన్ని సమస్యల్లో, అంత కష్టాల్లో, అంత దుఃఖంలో, అంత వేదనలో ఒక్కసారి మాట్లాడింది అంతే. అన్నాడు ఆమెతో, అమ్మా దేవుడు మేలు చేస్తేనేనా, ఈడు చేస్తే ఏమైనా తీసుకోకూడదా అన్నట్టు, అంటే ఆ వర్షంలో చెప్తాడు. సో ఆమె అంతే, ఆ రోజు నోరు మూసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడినట్టు బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. నిజంగా యథార్థవంతురాలు, నిజంగా విశ్వాసం కలిగిన స్త్రీ, ఎంతో దేవుని నమ్మే స్త్రీ కాబట్టే తర్వాత దేవుడు అంటే యోబు భార్య ప్లేస్లో తీసేసి ఇంకొక భార్యని ఇచ్చిండొచ్చు కదా దేవుడు. పిల్లల్ని ఇచ్చిన దేవుడు భార్యను కూడా ఇచ్చిండొచ్చు కదా. కానీ దేవుడు, ఆమె మంచిది, ఆమె విశ్వాసురాలు, ఆమె గొప్ప ఫెయిత్ ఉన్న స్త్రీ కాబట్టి బాధలో ఆమె అన్న మాటను దేవుడు పట్టించుకోలేదండి. ఆమెను మళ్ళా ఆశీర్వదించి అదే స్త్రీతో యోబుకి మళ్ళా 10 మంది పిల్లల్నిచ్చి, ఆ తర్వాత మళ్ళా ఆస్తిని తిరిగిచ్చి ఆమెను మళ్ళా ఆశీర్వదించడం మనం చూస్తాము. వాక్యంలో ఆమె గురించి ఎక్కడ ఏమి నెగిటివ్గా రాయబడలేదు. కాబట్టి యోబు భార్య మంచిదే, విశ్వాసురాలే. ఒకసారి బలహీనపడింది, మరలా దేవుడు ఆమెను బలపరిచి ఆమెను మళ్ళా యోబు జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చాడు. సో కష్ట పరిస్థితుల్లో నువ్వు నేను ఎలా ఉన్నాము? నిజంగా మనము ఆమెలాగా, అంటే ఆమె ఒక్కసారే, మనము కనీసం ఒక్కసారి దేవుడి కోసం నిలబడగలుగుతామా? అలా ఉన్నామా? లేకపోతే మనము
ఇప్పుడే మన హృదయాలు మారినట్లుగా, దేవుడి వైపు చూసి ధైర్యంగా ఉన్నట్లుగా, కష్టాల్లో వేదనలో దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తులాగా, దేవుడి మీద ఆధారపడే వ్యక్తులాగా మనం ఉందామా? ప్రైజ్ ది లార్డ్.